అధికారం ప్రజలకు సేవ చేయడానికి, కానీ కొందరు ఎమ్మెల్యేలకు అది కేవలం బ్లాక్ మెయిలింగ్ ఆయుధమా? ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆవేదన వెనక ఉన్న అసలు రంగు బయటపడిందా? మీడియా ముందు ఆవేదన, తెర వెనుక సొంత లాభం ఉందా? తమ వ్యాపార ప్రయోజనాల కోసమే సీఎంపై కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నారా? సచివాలయ వర్గాల్లో సంచలనంగా మారిన ఈ అంతర్గత అసంతృప్తి వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. వారి సమస్య ఏంటో బహిరంగంగా చెప్పరు, కానీ అందరూ కార్యకర్తల గురించే మాట్లాడతారు. అసలు రాజకీయాల్లో అధికారం అంటే మంత్రదండం కాదు, ప్రజలకు సేవ చేయడానికి రాజ్యాంగం కల్పించిన ఒక పవిత్రమైన వ్యవస్థ. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రతి వీధిలోని సమస్యను వారు నేరుగా పరిష్కరించలేరు. గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకున్న వ్యవస్థను సమన్వయం చేయాల్సిన ప్రాథమిక బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ప్రతి చిన్న విషయానికి అధిష్టానం వైపు చూడటం వారి అపరిక్వతకు నిదర్శనం. నియోజకవర్గాల్లో పనుల పేరుతో మీడియా ముందుకు రావటం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం, ఇదంతా కేవలం రాజకీయ వ్యూహం మాత్రమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఇదొక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం. టెండర్లు, బదిలీలు, సొంత వ్యాపార ప్రయోజనాలు, ఇలాంటి వ్యక్తిగత అజెండాలను అమలు చేసుకోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, తమ నియోజకవర్గాల్లో వారు చేసే ప్రతి మాట, నడిపే ప్రతి లావాదేవీ ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా అధిష్టానానికి ఎప్పటికప్పుడు చేరుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు వంటి సీనియర్ నేతలకు ఇలాంటి ఒత్తిడి రాజకీయాలు కొత్తేమీ కాదు. క్రమశిక్షణకు, పారదర్శకతకు పెద్దపీట వేసే ప్రస్తుత పాలనలో ఇలాంటి చిల్లర రాజకీయాలకు లొంగే ప్రసక్తే లేదు. సాధనమున పనులు సమకూరు అనే మాటను నిజం చేస్తూ నిశ్శబ్దంగా ప్రజల కోసం పనిచేసే వారికే భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అనవసరమైన మీడియా రచ్చ, వ్యక్తిగత పంతాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాదు, సదరు నేతల రాజకీయ పతనానికి కూడా కారణం అవుతాయి. ఇది చరిత్ర చెబుతున్న పాఠం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తమ పరిధిని, బాధ్యతను గుర్తిస్తే వ్యవస్థలు సజావుగా సాగుతాయి.